సో విక్కీ కౌశల్ ది ఛావా అనే మూవీ టీజర్ వచ్చింది అనమాట. ఇది కూడా పుష్ప రోజు రిలీజ్ అవుతుంది. దీనిలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది అనమాట. సో టీజర్ 1 minute సంథింగ్ ఏందో ఉంది. ఫస్ట్ అయితే చూద్దాం. నాడాక్ వాళ్ళు ఆల్రెడీ మొన్ననే 3-2 తో చాలా పెద్ద హిట్ కొట్టారు. ఆల్రెడీ 200 crores దాటేసింది అది. సో చూడాలి ఇదే ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత మాట్లాడదాం. సో యా వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ఛావా ట్రైలర్. ఓకే, छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और अंग और शेर के बच्चे को ఓకే యో విక్కీ కౌశలేనా నిజంగానే చాలా బాగుంది. शिवा गया पर अपनी सोच जिंदा छोड़ गया. वाओ, छत्रपति संभाजी महाराज की ఓకే బ్రో. ఏంటి బ్రో ఇది ఇంత బాగుంది అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. విక్కీ కౌశల్ చింప వదిలేసిండు, మామూలుగా లేదు ఇది. అంటే లైక్ జస్ట్ టీజరే చెప్తున్నా, 1 minute 12 seconds లో వీళ్ళు ఒక యాక్షన్ సీక్వెన్స్ ని పెట్టినారు అనమాట. దాంట్లో లుక్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లిటరల్ గా కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. విక్కీ కౌశల్ ఇట్లా చేస్తే నేను సచిన అనుకోలేదు, అది బాగుంది. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అనమాట. ఈయన వాళ్ళ కొడుకు ఎగ్జాక్ట్లీ వాళ్ళ కొడుకుతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ముఘల్స్ తో వాళ్ళది ఉంటుందని అనుకుంటున్నాం. నాకు ఇప్పటివరకు అయితే వీళ్ళ హిస్టరీ తెలియదు. నాకు చాలా వరకు మరాఠా ఎంపైర్ అంటే ఛత్రపతి శివాజీ వాళ్ళదే ఉంటది, చాలా వరకు అదే ఉంది. ఔరంగజేబ్ వర్సెస్ శివాజీ ఇవే విన్నాం కానీ సాంబాజీ వారి గురించి ఏమీ లేదనమాట. లుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. విక్కీ కౌశల్ చాలా బాగా సూట్ అయింది. ఎండింగ్ లో ఏదైతే టోటల్ నిజంగా శివాజీ గెటప్ లాగానే ఉంది. సో సాంబాజీ అనే వాళ్ళ కొడుకు క్యారెక్టర్, ఆ గెటప్ కూడా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్, నిజంగా ఐఎమ్ ఎక్సైటెడ్. చూడాలి, పుష్ప రోజే రిలీజ్ అవుతుంది కాబట్టి 2 movies at once అయిపోతుంది. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఖచ్చితంగా లైక్ ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సినిమా గురించి అప్పుడు డిసైడ్ అయిపోదాం. మేడోకి అయితే మాత్రం మంచి ప్లానే పెట్టుకుంటే తెలుసు. 3-2 తర్వాత వచ్చేది వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ ఏదో ఉంది వాళ్ళ 3 universe లో. అండ్ ఆల్సో ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. ఓకే, బాగానే మంచి ట్రాక్ లోనే ఉన్నారు అనిపిస్తుంది. సినిమా బాగుంటే చాలు. సో మీకు ఏమనిపించింది ఈ పర్టికులర్ టీజర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.